ఓం. ఇక్కడికి మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నారు అని ఊహించండి. భూమానంద స్వామి మందిరానికి వచ్చి దర్శనం కోసం వస్తున్నారు మొట్టమొదటిసారి. అప్పుడు ఎలా వస్తాం ఇక్కడికి? గూగుల్ మ్యాప్ అని చెప్పొద్దు. అంటే ఈ స్థలానికి శక్తి రప్పిస్తుంది. గుర్తుపట్టాలిగా మనం ఇక్కడికి అసలు ఏది భూమానంద ఆశ్రమం ఎక్కడుంది అని. మీరు బెంగళూరు నుంచి వస్తున్నారు అనుకుందాం. అంటే మనకి ఒక ల్యాండ్ మార్క్స్ కావాలి కదా మధ్యలో, అంటే ఒక స్థల గుర్తులు కావాలి కదా, స్థల సూచనలు ఇవ్వటానికి. అప్పుడు ఎలా తెలుస్తుంది మనకి? ఫస్ట్ తిరుపతి బెంగళూరు హైవే మీదకి రావాలి, తర్వాత నాగలాపురాకి రావాలి, తర్వాత నుగ్గులాపురాకి రావాలి. నుగ్గులాపురా వచ్చేసారు. తర్వాత ఏం చేయాలి? ఆశ్రమం ఎక్కడ అంటే వాళ్ళు ముందుకెళ్ళండి, అక్కడ పెద్ద గేట్ ఉంటుంది అంటారు. ఆ గేట్లో నుంచి లోనికి వచ్చారు. లోనికి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇంకో చిన్న గేట్ ఉంటుంది అన్న, దాంట్లో నుంచి లోనికి వచ్చాం. తర్వాత ఒక 10 మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కండి అంటారు. ఎక్కారు. ఎక్కిన తర్వాత ఒక ద్వారం వస్తుంది, చెక్కతో చేసిన ద్వారం. ఆ ద్వారంలోనికి లోనికి వెళ్తే మీకు మందిరంలోకి ప్రవేశిస్తారు అని చెప్తారు. అవునా? ఈ ల్యాండ్ మార్క్స్ అంటే ఈ గుర్తులు ఉన్నాయి కదా, స్థల గుర్తులు. అలాగే ఇప్పుడు మనం పురాతనమైన మందిరాల్లోకి వెళ్ళామనుకోండి, మనం ఈశ్వరుడి దర్శనం కోసం వెళ్తున్నాం. ఇప్పుడు పురాతనమైన మందిరాలకు వెళ్ళారుగా మీరు అందరూ. ఇప్పుడు తిరుమలకి వెళ్ళారా, తిరువണ്ണమల వెళ్ళారా? ఎంత ఉంటాయి మందిరాలు? ఆ లోనే ఇంకో ఎన్నో మందిరాలు ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు ఎలా తెలుస్తుంది? అసలు మందిరం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే సింహద్వారం, తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కంచుతో చేసిన ఇంకొక ద్వారం వస్తుంది, తర్వాత వెండితో ఇంకొక ద్వారం. అవునా? తర్వాత బంగారపు ద్వారం, తర్వాత గర్భగుడి, అక్కడ ఉన్నారు ఈశ్వరుడు. ఇన్ని గుర్తులు ఉన్నాయి. వీటి నుంచి దాటుకుంటే అక్కడికి వెళ్తున్నాం. అవునా? ఇప్పుడు మన జీవిత లక్ష్యం మనం చేరాలనుకుందాం. జీవిత లక్ష్యం ఇప్పుడు ఇట్లాంటి వాటికే ఇన్ని గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు మన జీవిత లక్ష్యాన్ని మనం చేరాలంటే మనకి తెలవాలి కదా అసలు మనం ఏ మార్గంలో వెళ్తున్నాం. అసలు ఫస్ట్ జీవిత లక్ష్యం అంటే ఏంటి? సిద్ధార్థ్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్? ఇంకా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంది. అవునా? వాట్ ఈస్ యువర్ గోల్? వెరీ గుడ్. సో గోల్ ఉందా? యూ? ఓ. సో పిల్లలు వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళ గోల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ లక్ష్యం ఏంటి? మీ జీవితంలో ఏంటి? మోహన్, మీ లక్ష్యం ఏంటి? తెలుసుకోవాలి. అవునా? ఏంటి విజయ్ గారు రెడీగా ఉన్నట్టున్నారు ఆన్సర్తో? మీరు రెడీగా ఉన్నట్టున్నారు ఆన్సర్తో? అవును. అవును. అదే ఇప్పుడు మామూలుగా ఒక పరమమైన ఒక లక్ష్యం అంటే జీవితానికి, ఇప్పుడు మీకు ఎవరికైనా దుఃఖం కావాలా? ఎవరికి దుఃఖం వద్దు కదా. దుఃఖం అనేది ఎవరికన్నా కావాలా? దుఃఖం కావాలి అని ఎవరు అనరు కదా. ఎవరన్నా అంటే మీరు ఏం చేస్తారేమంటే హాస్పిటల్కి తీసుకెళ్తారా అంటే? అవునా? దుఃఖం
వద్దు ఎవరికి. అంటే ఏంటి, దుఃఖం వద్దు అంటే ఏం కావాలి, దాని అర్థం ఆనందం కావాలి. దుఃఖం లేకుండా ఉండటమే మన లక్ష్యం కదా. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరుకుంటానికే మనం ఎన్నో పనులు చేస్తున్నాం. ఇప్పుడు మన పరమమైన లక్ష్యం ఏంటి అంటే దుఃఖం ఉండకూడదు, అంతే. ఈ దుఃఖానికి కారణం ఏంటి? దుఃఖం ఉండకూడదు అంటే ఆనందం ఉంటుంది, దుఃఖం ఉండకూడదు అక్కడ ఆనందం ఉండాలి. అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది మనకి? అంటే ఇప్పుడు మామూలుగా ఏదో ఒకటి మనకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనకి ఫస్ట్ ఆడుకునే వస్తువులు ఉంటాయి, వాటి ద్వారా సుఖం వస్తుంది అనుకున్నామా? వచ్చినట్టే వచ్చింది, పోయింది. మళ్ళీ తర్వాత మనం వస్తువుల్ని మారుస్తూనే పోయాం. అంటే ఏది మారుతుందో దాన్ని పట్టుకుంటున్నాం మనం, అంతే కదా. మారే వస్తువుని పట్టుకుంటాం వల్ల మనకి సుఖం అనేది లేకుండా దుఃఖమే వస్తుంది. ఎందుకని ఆ మారే వస్తువు మారిపోతుంది కదా. మారిపోయినప్పుడు మనకు సుఖం వచ్చింది అనుకున్న సుఖం వెళ్ళిపోతుంది, చేయి జారిపోతుంది. అలా మనం చిన్నతనం నుంచి ఒక అందని సుఖం సంతోషం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం, అవునా? అంటే మన లక్ష్యం ఏంటి ఇక్కడ అంటే ఈ దుఃఖం నుంచి ముక్తి, అవునా? ఏంటి దుఃఖం అంటే అసంతృప్తి. ఇప్పుడు ఎన్ని సాధించినా తృప్తి అనేది ఉందా అని అడిగామనుకోండి, ఏమంటాం? ఇప్పుడు ఆనందం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చెప్పాను, తృప్తి అన్నాను. తృప్తి ఉందా అంటే తృప్తి కోసమే మేము వెళ్తున్నాం అంటాం. పిల్లలు పెద్ద అయిన తర్వాత తృప్తి వస్తుంది అంటారు. పిల్లలు పెద్ద అవనాళ్ళు అంటారు, అయినాళ్ళు ఏమంటారు? తృప్తి. ఇప్పుడు ఉందా బాబు తృప్తి అన్నాం అనుకో, ఏమంటారు? లేదు. ఎప్పుడు వీళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వస్తుంది అంటారు. సార్ ఇప్పుడు అయిందా? పెళ్ళిళ్ళు అయినా అయినాయి, ఇప్పుడు ఉందా తృప్తి అన్నాం అనుకో, లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి. అసలే తృప్తి అనేది ఎలా వస్తుంది, అవునా? అంటే ఇప్పుడు లక్ష్యం ఏంటి, ఏమైంది? అసంతృప్తి నుంచి ముక్తి, అది మన లక్ష్యం, అంతే కదా. అంటే దాని అర్థం తృప్తి, ఇది మన లక్ష్యం అనుకుందాం. ఇది మన లక్ష్యం అయితే మనకు తెలుసో తెలవకుండానో అందరి లక్ష్యం ఇదే, అంతే కదా. తృప్తిగా ఉందామని అని అనుకుంటాం కదా అందరం. ఇది జీవిత లక్ష్యం అయితే ఈ లక్ష్యం చేరాలంటే ఆ మధ్యలో కొన్ని మనకి చిహ్నాలు ఉండాలి, గుర్తులు ఉండాలి. ఏంటి ఆ గుర్తులు? అది మన టాపిక్ ఇవాళ. 4 ద్వారాలు ఉన్నాయి ఇక్కడ, అవునా? ఈ 4 ద్వారాలతో కూడుకున్నది ముక్తికి. 4 ద్వారాలు, ఇది మన టాపిక్. అంటే మనకి ఆ సంపూర్ణ తృప్తి పొందాలి అంటే మనం 4 ద్వారాలను దాటుకుంటూ వెళ్ళాలి. అడ్డులు కాదు, ద్వారం అంటే ఇది. ద్వారం అంటే డోర్, గేట్వే. గేట్వే టు దేనికోసం? ముక్తి. ముక్తి అంటే ఏంటి? సో యూ టేక్ ఇట్ యాజ్ పీస్, హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మనం 4 గేట్లు, ఈ 4 గేట్లు దాటామనుకోండి, మనం ఎక్కడ ఉంటాం? ముక్తికి చేరతాం. దేని నుంచి ముక్తి? అసంతృప్తి నుంచి ముక్తి, అంటే ఆనందమయం. తిరుపతిలో గర్భగుడి పేరేంటి? ఆనంద నిలయం. చూడండి. సరే, ఇప్పుడు ఫస్ట్ ద్వారం ఏంటి అంటే, ఇప్పుడు ఈ 4 ద్వారాలు ఏంటి అన్నాం అనుకోండి. క్షమో, సత్సంగో, విచారః, సంతోష ముక్తి ద్వారాణం, ఈ 4. సో ఫస్ట్ క్షమ అంటే
ఇప్పుడు మీకు పరమమైన, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీరందరూ ఆశ్రమంలో ఉన్నారు, అది మీ ఇల్లు మీ ఆశ్రమం అనుకుందాం. అక్కడ మీకు పరమమైన సుఖం ఇచ్చేది ఏంటి వెంకటేశప్ప గారు? పరమమైన సుఖం మీకు ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే, ఇంట్లో మీరు చెప్పిన మాట ఇంటే అప్పుడు మీకు పరమమైన సుఖం. అవునా? మీరు ఒకటి చెబుతున్నారు అనుకోండి, దానికి విరుద్ధంగా అందరూ చేయడానికి, ఏళ్ళ కాడి నుంచి పెద్దాళ్ళ వరకు అందరూ మీకు విరుద్ధంగా చేస్తే మీకు సుఖం ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు మీరు ఆశ్రమాలకు వస్తారు, అది మంచిదే. కానీ పరమమైన సుఖం అంటే మనం చెప్పిన మాట వింటే సుఖం. అవునా? ఇప్పుడు మనకే మన ఇల్లులాగానే మనకు కూడా భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. శరీరానికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇచ్చారు. మళ్ళీ దీనికి ఒక సాఫ్ట్వేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏంటది? మనసు బుద్ధి ఇచ్చాడు, న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఇన్ని ఇచ్చారా మనకి? ఇప్పుడు మీ మనస్సు మీరు చెప్పినట్టు చేయాలి కదా. అవునా? ఇది మీది, ఇది అంతా మీ ఇల్లు. కానీ మీ మనసు మీరు చెప్పినట్టు చేయలేదనుకోండి, అది సుఖమా దుఃఖమా? దుఃఖం. అంటే ఇక్కడ పరమమైన సుఖం ఏంటంటే మనోనియంత్రణ. మనస్సుని నియంత్రిస్తే అది పరమమైన సుఖం. ఈ మనోనియంత్రణ మొదట ద్వారం క్షమ. ఇదే మొదటి ద్వారం. మన మనస్సు మనం చెప్పిన మాట వినాలి. మనసు విందనుకోండి, అప్పుడు ఏమింటాయి? మన శరీరం ఏంటుంది, ఇక అన్నీ లైన్లో పడిపోతాయి, ఇంద్రియాలు అన్నీ. సో ఇప్పుడు మొదట ద్వారం దగ్గరికి వచ్చాం. ద్వారం దగ్గర ఎవరుంటారు? ద్వారపాలకుడు ఉంటాడు, సెక్యూరిటీ. చెక్ చేశాడు, క్షమ ఉందా మీకు? క్షమ ఉంది. లోనికి వదిలాడు, లోనికి వెళ్ళాం. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ది దాటాం. లోనికి వెళ్ళగానే క్షమ కంట్రోల్డ్. మనకి ఇప్పుడు మన మనసు మనం చెప్పింది వింటుంది. ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాలి ఈ శరీరాన్ని అనే ఈ వాహనాన్ని? ఉత్తమమైన మార్గంలో పెట్టాలి, పరమమైన గతిలో దాన్ని ప్రవేశింప చేయాలి. పరమమైన గతి, మార్గం ఏంటి? అన్నిటికన్నా పరమమైన మార్గం. ఏ మార్గం ద్వారా వెళ్తే మనకి శాశ్వతమైన వైపు వెళ్తామో అదే పరమమైన మార్గం. అవునా? ఇప్పుడు అసంతృప్తి అంటున్నాం, మనకి కావాల్సింది తృప్తి. ఇప్పుడు మనం అశాశ్వతమైన వాటికి వెళ్తే మనకి ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? శాశ్వతమైంది వెళ్ళాలి. అప్పుడు మనలోనే ఒక శాశ్వతమైంది ఒకటి ఉంది. శాశ్వతమైంది అంటే ఏ మార్పు చెందంది ఒకటి ఉంది. దాన్ని గుర్తించాలి కదా మనం ముందు. మార్పు చెందందే సత్. ఆ సత్తును గుర్తించాలి. దానికి సహాయం చేసేది సత్సంగం. అవునా? సంగం, సత్సంగం. సత్సంగం అంటే ఏంటి? కొన్నిసార్ల సత్సంగం అంటే సాధు సంఘం అంటారు. సాధు సంఘం అంటే ఎవరైతే దాని గురించి తెలుసుకున్నారో మళ్ళీ వాళ్ళు నిష్కామంగా మీ శ్రేయస్ కోరి మీకు దాని గురించి చెప్పగలిగితే వాళ్ళ సంఘమే సాధు సంఘం అన్నారు. దానివల్ల మనకు తెలిసేదేంటి? వాళ్ళు మిమ్మల్ని, మీలో మార్పు చెందని ఒక తత్వం ఉంది, ఈ తృప్తికి కారణమైంది, దాంతో మీకు పరిచయం చేస్తారు. అవునా? ఇది సత్సంగం. ఇప్పుడు మన శరీరం, మన మనసు మనం చెప్పిన మాట ఏంటంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే సత్సంగం వైపు తీసుకెళ్ళాలి. ఎందుకని? అది పరమమైన గతి.
అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఇప్పుడు మీరందరికీ ఈరోజు ఎన్నో పనులు చేయొచ్చు కదా, చేయొచ్చా? మీరు మామూలుగా మీరు లేవగానే మీ మనసు చెప్పు ఉంటుంది, ఇవాళ ఎందుకు వెళ్తున్నావు, ఇవాళ ఏదో సీరియల్ ఉందో లేకపోతే ఏదో రకరకాలుగా అని మీ మనసు చెబుతుంది. అప్పుడు మీరేం చెప్తారు, మై కరెక్ట్ పదండి భూమానంద ఆశ్రమంకి అని తీసుకొచ్చారు ఇక్కడికి. ఎవరినే? మీ శరీరాలని. మనసు క్షమ ఉంది కాబట్టి ఆ ద్వారం దాటి ఇంకో ద్వారం దగ్గరికి వచ్చాం. ఇది సత్సంగ్ దగ్గరికి వచ్చాం. అప్పుడు రెండో ద్వారం దగ్గరికి వెళ్ళామా? ద్వారం దగ్గర ఎవరుంటారు? ద్వారపాలకుడా, సెక్యూరిటీ, చెక్కింగ్, సత్సంగ్. సరే, లోనికి వదిలేరు, లోనికి వెళ్ళాం. రెండో గేట్ దాటాము. ఇప్పుడు తర్వాత సత్సంగ్ విన్నారా మీరందరూ అని అన్నాం అనుకోండి. విన్నాం. మీరు నిజంగా సత్సంగ్ విన్నారా లేదా ఎలా తెలుస్తుంది? అవునా? ఇప్పుడు కొన్నేళ్ళు లేదు, నేను ఇప్పుడేంటి ఓ 10 ఏళ్ళ నుంచి సత్సంగ్ వింటున్నా అన్నారు అనుకోండి. నిజంగా మీరు సత్సంగేనా ఇందే అని మనకు ఎలా తెలుస్తుంది? మీరేమన్నా అడగండి నేను చెప్తా అంటారు. మీరు అడిగేదండి నేనే చెబుతున్నా ఇప్పుడు చాలామందికి. ఇప్పుడు సొంతంగా ఎవరికాళ్ళకి తెలవాలి అసలు మనం సత్సంగ్ వింటున్నావా లేదా. ఎలాంటి సత్సంగ్? మన లక్ష్యమైన సంపూర్ణ తృప్తిని పొందడానికి యోగ్యం అవ్వాలి అది. అలాంటి సత్సంగ్ వింటున్నావా లేదా అంటే చెప్పేవాళ్ళు చెప్తున్నారేమో, అయినా మనం వినాలి కదా. అసలు మనం వింటున్నావా లేదా ఎలా తెలుస్తుంది అంటే మూడో ద్వారం ద్వారా తెలుస్తుంది. ఏంటి మూడో ద్వారం? విచారం. విచారం అంటే విచారంగా కూర్చోడం, ఆ విచారం కాదు ఇక్కడ. విచారం అంటే మనం ఏ సత్సంగ్ విన్నామో దాని ఆధారంగా విచారణ చేసే ఒక సామర్థ్యం మనలో రావాలి. అవునా? ఇప్పుడు బాగా భోజనం చేసామనుకోండి, ఏమొస్తుంది మనకి? నిద్ర వస్తుంది. అలాగే భోజనం చేసామనుకోండి, అవసరం కన్నా ఎక్కువ ఏమొస్తుంది? ఒళ్ళు వస్తుంది. అవునా? వస్తుందా రాదా? ఇలాగే ఇప్పుడు సత్సంగ్ చేస్తున్నాం కరెక్ట్గా. దాని సత్సంగ్ వల్ల కరెక్ట్గా అది జరిగితే ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పాను అసలు మళ్ళీ మారింది ఏదో ఉందని అడిగిన ఏంటో ఇవాళ. ఏంటి ఆ మారింది? అవునా? మీలో మారింది ఒకటి ఉంది. పిల్లల్ని చూస్తాండి, ఇంకోసారి ఈ టాపిక్ తీసుకోవాలి అసలు. సిద్ధార్థ్, నువ్వు ఉన్నావా ఇక్కడ? సో దెర్ ఈజ్ ఎ చేంజ్లెస్ థింగ్ ఇన్ యూ. వాట్ ఈస్ దట్? నువ్వు ఆలోచించు. అంటే మనలో మారందే ఒకటి ఉంది. అన్నీ మారుతున్నాయి కానీ మారందే ఒకటి ఉందని చెప్పారు సత్సంగంలో. ఇప్పుడు విచారణ అంటే ఏంటంటే ఏం లేదు, ఏంటి అసలు ఆ మారందే అంటారు. శరీరం మారుతుంది, మనసు మారుతుంది, బుద్ధి అన్నీ మారుతూనే ఉన్నాయి. కానీ మారకుండా ఒకటి ఉంది. దేనివల్ల మనం ఎన్నిటినీ గుర్తిస్తున్నామో అది ఏంటది? హ్యాబిట్స్ కూడా మారుతున్నాయి. మనలో ఒక ఎరుక ఉంది కదా, అంటే కాన్షియస్నెస్. దాని ద్వారా మనకి అన్నీ తెలుస్తున్నాయి. అది మారట్లా అన్నాం, అంటే ఇది మారింది. ఇప్పుడు విచారణ అంటే ఏంటంటే సత్సంగ్లో మనం ఏదైతే మనం గ్రహించామో దానిలాగా మనం ఉండటం. మీరు గీత స్టూడెంట్స్ కాబట్టి మీకు శ్లోకం ఇక్కడ, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ
అవునా? యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. అక్కడ ఫస్ట్ లైన్ తీసుకోండి. జ్ఞానం, సత్సంగం అంటే జ్ఞానం వచ్చిందంట. జ్ఞానం, అది జ్ఞానమైనా అన్నాం అనుకోండి, ఆ జ్ఞానం విజ్ఞానం అవ్వాలంటున్నాం. విజ్ఞానం అంటే ఏంటి? అనుభవం. ఇందాక చెప్పారుగా, ఆధ్యాత్మికం అంటే అనుభవం. అంటే మన అనుభవంలో ఉండాలి ఈశ్వరుడు అంటున్నాం. మన అనుభవంలో, విశ్వాసంలో కాదు, అనుభవంలో. విచారణ అంటే మనం గ్రహించిన జ్ఞానం, అది విజ్ఞానం కావటం. విజ్ఞానం అంటే ఏంటి? అనుభవం. అనుభవం అంటే ఏంటి? మారంది ఏదో ఒక కూటస్థంగా ఒకటి ఉంది మనలో. మనం జన్మించిన కాడి నుంచి మనం మరణించే వరకు మనలో మార్పు చెందంది ఒకటి ఉంది, ఒక తత్వం. ఆ తత్వాన్ని గుర్తించి ఆ తత్వంలాగా మిగలటం అన్నమాట. ఇదేంటిది? విచారణ. విచారణ అంటే ఇది. సత్సంగం సరిగ్గా జరిగితే విచారణ అనేది జరగాలి. అంటే గుర్తించడమే కాదు, అలా మిగలటం. ఆ గుర్తించింది మార్పు చెందంది కాబట్టి ఇంకా మిగలటం అంటే ఏంటి? అంతే, స్పష్టంగా గుర్తించటం. గుర్తిస్తే అదే అనుభవం అక్కడ. అది చేసే సామర్థ్యం ఉంటే అది విచారణ. ఇది 3వ ద్వారం. 3 ద్వారాలు దాటామా? ఇప్పుడు 3వ ద్వారం వెళ్ళాం, సెక్యూరిటీ వదిలేడు, లోనికి వెళ్ళాం. 4వది ఏంటి? ఈ 3వది, ఈ విచారణ ఉందే, ఇదే పరమమైన జ్ఞానం. ఇది జ్ఞానం, పరమమైన జ్ఞానం. ఎందుకని? జ్ఞానం అనుభవంగా మారింది కాబట్టి. విచారణ పరమ జ్ఞానం. సో విచారణ దాటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంకా నెక్స్ట్ 4వది సంతోషం. ఎందుకని? ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు అంటారు మాకు క్షమ ఉంది, తర్వాత సత్సంగం జరిగింది, మేము విచారణ కూడా చేసాం. విచారణ, ఇందాక సత్సంగం అసలు నిజంగా విన్నారా అని అడిగా కదా. అసలు నిజంగానే మీరు విచారణ అనేది జరిగిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వేరే వాళ్ళకి జరిగిందా లేదా మనం ఇప్పుడు చూడకూడదు, మనకు జరిగిందా లేదా అది మనకు ఎలా తెలుస్తుంది అంటే సంతోషం. ఏంటి? సంతోషం. మీరు సంతోషంగా ఉండాలంటున్నా. సంతోషం అంటే ఏంటి? నేను ఒక క్లూ ఇచ్చా ఇందాక. సంతోషం మామూలుగా సంతోషం అంటే హాయిగా ఉందంటాం కదా. ఇక్కడ సంతోషం అంటే అది కాదు, అది సుఖం. సంతోషం అంటే, సంతోషం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. సంతోషం కదా. ఇప్పుడు సంస్కృతం అలా చూసామంటే ఫస్ట్ ఒక ఉపసర్గ సం, తర్వాత తోష. ఇక్కడ సం అంటే ఏంటంటే పూర్తిగా, పూర్తిగా అంటున్నాం. తోష అంటే తుష్ అంటే అక్కడ ఏమంటుంది? తృప్తి. ఇది తీసుకుందాం, రకరకాల అర్థాలు మనం ఇక్కడ తీసుకున్నాం. అంటే ఇప్పుడు సంతోషం అంటే ఏమైంది? పూర్ణ తృప్తి అంటే సంతృప్తి. ఇప్పుడు మన తెలుగులో సంతృప్తి అంటామే, అదను. సంతోషం అంటే సంతృప్తి. సంతృప్తి, తృప్తిగా మీరు ఉన్నారు ఇంకా అక్కడ. సంతోషం అంటే సంతృప్తి, తృప్తిగా ఉన్నారు. తృప్తిగా ఉన్నారా అప్పుడు మీరు? ఎవరేం మాట్లాడలేదంటే వాళ్ళకి అర్థమైనట్టు. ఇప్పుడు నేను చెప్పిన సంతోషం అనేది, తృప్తి అంటే ఏంటి? పూర్ణం. అంటే ఇప్పుడు మీరు భోజనం చేశారనుకోండి, మీకు తృప్తిగా భోజనం చేశారా అని అడిగాను అనుకోండి, మీరేమంటారు? తృప్తిగా చేయటం అంటే ఇంకొక మెతుకు కూడా లోనకి వెళ్ళటానికి ఛాన్స్ లేదని. అంటే పూర్తిగా నిండిపోయింది ట్యాంక్, అంతే కదా, కంప్లీట్గా. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ నిండా నీళ్ళు ఉన్నాయా అని అడిగామనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? నిండా అన్నాం మేము. అంటే ఇంకొక చుక్క కూడా పోసినా అది బయటకు వచ్చేస్తుంది. ఇది నిండా అంటే.
అలాగే ఇక్కడ మనం సంతృప్తిగా లేవు అంటే దాని అర్థం అసంతృప్తిగా ఉన్నట్టు. అవునా? సంతృప్తిగా లేవంటే అసంతృప్తిగా ఉన్నట్టు. అసంతృప్తి అంటే ఏంటి? ఒక వెలితి ఉంది, ఖాళీ. ఇప్పుడు మనలో ఒక వెలితి ఉందా? ఇప్పుడు అంతెందుకు, మీకు ఏంటండి మీ కోరిక, నెక్స్ట్ కోరిక ఏంటండి అన్నా అనుకోయింది, ఇదో ఆ స్థలం కొనాలంటాడు ఈయన. అవునా? ఇప్పుడు మీకేంటండి ఇంకో కోరిక అన్నాం అనుకోండి, మా బాబు అక్కడ చదువుకుని రావాలి, వాడి పెళ్లి చేయాలంటారు ఆయన. అవునా? ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కళ్ళని అడిగితే ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు చెప్పేసరిగా ఆల్రెడీ వాళ్ళ కోరికలు. ఇవన్నీ ఏంటంటే ఇది అయితేనే మీకు తృప్తి వస్తుంది అని మీరు అని ఒక ఊహలో ఉన్నారు కదా. ఇది అయితేనే అంటే ఇది అవ్వకపోతే తృప్తి లేదని, అంటే ఒక వెలితి ఉందన్నమాట. ఆ వెలితి లేకుండా ఉండటం సంతోషం అంటున్నాం. అప్పుడే తృప్తి అనేది ఉంటుంది. అప్పుడు అసంతృప్తి నుంచి ముక్తి పొందుతారు. అప్పుడు అంటే తృప్తి, సంతృప్తి పొందటం. అవునా? ఇప్పుడు ఆ వెలితి ఎలా పోతుంది? ఒక కోరిక తీరిస్తే ఇంకొక కోరిక వస్తుంది, ఆ కోరిక తీరిస్తే ఇంకొక కోరిక వస్తుంది. ఈ కోరికలన్నింటినీ తీయాలంటే ఏం చేయాలి? ఈ కోరికలు వెనకాల ఒకడు ఉన్నాడు, వాడి పేరే ఒక అసంతృప్తి అనేది వాడి వ్యక్తిత్వం. ఏంటది? అహంకారం. అహంకారం అంటే ఇక్కడ ఏంటంటే శరీర బోధం. అవునా? ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, నేను ఈ శరీరం అని అనుకుంటున్నావే, ఆ భావన, ఆ భ్రమ, అది ఉన్నంత వరకు తృప్తి ఉండదు. ఇప్పుడు విచారణ ద్వారా ఆ అహంకారం యొక్క మిథ్యాత్వం అర్థమైందంటే అప్పుడు మీకు తృప్తి. అప్పుడు ఇంకా మీరు ఇందాక నేను అనలా, మీలో మారంది ఒకటి ఉందని. మారంది ఏంటది? ఒక చైతన్యం మీలో ఉందని మీరు అన్నారా? ఆ చైతన్యంగా మీరుంటే అప్పుడు మీరు ఎలా ఉంటారు? చైతన్యం అంటే ఇంకా దానికి అంతు అనేది లేదు, అదే అనంతం, అదే భూమా. అవునా? ఆ భూమాగా మిగిలితే సంతృప్తి. ఇది 4వ ద్వారం, సంతోషం. సంతోషాన్ని దాటాము. ఇప్పుడు సంతోషం దగ్గర ఉన్నారు, సెక్యూరిటీ క్లియర్. సంతోషం ఉందని ఉంది, క్లియర్ చేశారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? సంతోషాన్ని దాటితే ఎక్కడికి వెళ్తాం? ముక్తిలోకి ఎంటర్ అయిపోయాం ఇంకా. అంతే కదా. ఇప్పుడు మన లక్ష్యాన్ని మనం చేరాం. ఇప్పుడు మన లక్ష్యం మనం చేరాలంటే 4 ద్వారాలు దాటుకుంటూ అక్కడికి వెళ్ళాం. ఇవాళ నేను చెప్పింది అర్థమైందా? ఇది మీకు గుర్తుండాలనుకోండి. ఇంకొక ఉదాహరణ ద్వారా చెప్తా. ముందు చెప్పిందే ఏంటి? ఇప్పుడు మనం తిరుమల వెళ్ళాం, అందరూ వెళ్ళారు కదా ఇక్కడికి. తిరుమలలో ఫస్ట్ ఏముంటుంది? ఇది మీరు ఎప్పుడు ఇట్లాంటి ఒక పురాతనమైన పెద్ద మందిరాలకు వెళ్ళినా ఆ మందిరం ద్వారా ఇదే తత్వాన్ని మనకు చెబుతున్నారు అక్కడ. ఇది సత్సంగం మొత్తం మననం అవుతుంది. మీరు ఎప్పుడు దేవాలయంకి వెళ్ళినా ఫస్ట్ అక్కడ మీరు వెళ్ళగానే ఉంటుందా? గాలిగోపురం ఉంటుందా? గాలిగోపురం కిందే ఉంటుంది బలిపీఠం. గుర్తుపెట్టుకోండి, బలిపీఠం. బలి ఇవ్వాలి అక్కడ. బలిస్తేనే లోనకే. ఏంటి బలి? ఏదో ఒకటి దొరికిందని పట్టుకుని బలి కాదు. దేన్ని? ఇంకా అంతేనా? ఇందాక మీరు చెప్పారు దేన్ని? అవసరం లేని చాలా దీంట్లో పెట్టుంచాం మనం. ఎందుకు పనికిరాని మనకి దుఃఖం ఇచ్చేవి బోళ్ళు ఉన్నాయి. అవన్నిటినీ బలి ఇవ్వాలి అన్నమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే మీరు అన్నారు ఇందాక, వాటిని బలి. అంతేనా అన్నాం అనుకోండి. అన్నిటినీ తీసే ప్రయత్నంలోకి వెళ్తే ఇవన్నిటికీ వెనకమాల ఉన్నాడు వీడు. ఎవరు? మనస్సుని బుద్ధి నుంచి అహంకారం.
నేను శరీరం అనే ఒక మిథ్యాబోధ, ఆయన్ని బలివ్వాలి. అవునా? ఎలా అండి బాబు సాధ్యం ఇదంతా అంటారు. ఇది మా వల్ల అవుతుందేనా? అయ్యేది ఏమన్నా ఉంటే చెప్పండి అని అంటారు ఆవిడ. అవుతుంది అంటున్నా. ఎలా? ఫస్ట్ ద్వారం, సింహద్వారం. సింహద్వారం రాతితో అన్న ఆ ద్వారం దగ్గరికి వచ్చాం. అక్కడ ఏంటి ఆ ద్వారం? క్షమ అంటే మనస్సు నియంత్రణ. మనస్సు నియంత్రణ. అందుకనేగా కొన్ని కేరళలో కొన్ని దేవాలయాల్లో అక్కడికి వెళ్ళే ముందంట కొన్ని ఈ విగ్రహాలు అన్నీ ఉంటాయి, రకరకాల విగ్రహాలు, రకరకాల ఆకృతులతో. ఎవరు మనసునన్నా కొంచెం వ్యతిచలనం చేసే ఆకృతులు ఉంటాయంట. కానీ వాటినన్నిటినీ లెక్క చేయక లోనికి వెళ్తున్నాడు. క్షమ. అంతే కదా. ఇప్పుడు ఎన్నో పనులు ఉంటాయి కానీ మనం మందిరంలోకి వెళ్తున్నాం కదా, అన్నిటినీ పక్కన పెట్టి. అంటే ఎంతో కొంత నియంత్రణ ఉంది. ఇక్కడ కూడా అలాగే ఒక నియంత్రణ ఉండాలి. నియంత్రణతో లోనికి వెళ్ళాం. లోనికి వెళ్తే ఇంకొక ద్వారం, అక్కడ కంచుది బ్రాంజ్ డోర్ ఉంది. అక్కడ లోనికి వెళ్ళాలి. అక్కడ లోనికి వెళ్ళాలంటే సత్సంగం ద్వారానే. సత్సంగం ద్వారా అక్కడికి వెళ్ళాం లోనికి. ఇప్పుడు ఒక్కొక్కసాట మన అహంకారం అనేది మన వ్యక్తిత్వ బోధాన్ని అది తగ్గించుకుంటూ చ్యుతి సంభవిస్తుంది. అంటే అది లేకుండా అవుతుంది, తను అయిపోతుంది. ఏది? అహంకారం. అంతే కదా. ఇప్పుడు బయట ఉన్నప్పుడు మన మనసు, మన అహంకారం ఎక్కడికి వెళ్ళొచ్చు ఇచ్చేయాలంటాం. కానీ ఇప్పుడు లోనికి వెళ్ళామనుకోండి, సత్సంగంలో కూర్చున్నాం. కానీ సత్సంగంలో ఏం చెప్తారు? నీ స్వరూపం ఇదయ్యా అని చెప్తారు, నీ సత్యం ఇదయ్యా అని చెప్తారు. అది మనం విన్నాం అనుకోండి. తర్వాత ఇంకొక ద్వారంకి వెళ్తున్నాం, వెండి ద్వారం. వెండి ద్వారం అంటే అక్కడేంటి? విచారణ. సత్సంగం విన్నావా, విచారణ చేసి ఆ గ్రహించిన సత్వస్తులాగా నువ్వు మిగిలి ఉండు. విచారణ చేసాం. తర్వాత 4వ ద్వారం దగ్గరికి వచ్చాం. మనం బంగారు ద్వారం. అండ్ సంతోషం. విచారణ చేస్తే ఏంటి? నువ్వు ఈ పరిమితి అయిన వ్యక్తివి కాదు, నువ్వు అనంతమైన ఆ స్వరూపానివి. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఇదేంటో చెబుతున్నారు కానీ మీకు అర్థమవుతుంది. అది మన అనుభవంలో రోజు ఉంది. సుషుప్తిలో, గాఢ నిద్రలో ఆనందంగా ఉంటామా మనం? ఎందుకుంటాం? అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆనందం? అది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? గాఢ నిద్రలో ఇక్కడ ఎన్ని పనులు చేసినా ఇక వస్తుంది పోతుంది ఆనందం. కానీ నిద్రపోతే రోజు వస్తుంది కదా ఆనందం. ఆనందంలాగానే మిగులుతున్నా ఎక్కడి నుంచి వస్తుందండి అది? అక్కడే ఉంది. అంటే మనమే అదై ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? కేవలం గుర్తుపట్టామనుకోండి, ఆ ఆనందం పొద్దున ఇప్పుడు లేచి మన వ్యవహారంలో కూడా మనతోనే ఉంటుంది. అది అంత తేలిక అనమాట. అంటే మరీ అన్ప్రాక్టికల్గా ఉందని ఎవరికన్నా అనుకుంటున్నారేమో నేను చెబుతున్నా. అంటే ఇట్ ఈస్ సింపుల్. కానీ కావాల్సింది ఏం లేదు, ఈ ఆర్డర్లో దాన్ని అప్రోచ్ అవ్వటం. క్షమ, సత్సంగం, విచారం ప్రాపర్గా అయితే, సరిగ్గా అయితే సంతోషం అనేది మన సొంతం. సంతోషం దాటితే లాస్ట్ డోర్ అన్నమాట, ముక్తి. అక్కడ ఎవరుంటారు? జయ విజయ. అవునా? సెక్యూరిటీ గార్డులు. జయ విజయ తెలుసా? గర్భగుడి దగ్గర ఉంటారు. వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారు? విచారణ అంతా సరిగ్గా జరిగిందా? విచారణ జరిగితే అహంకారం లేదు, ఇంకా అప్పుడు సంతోషమే కదా ఉంది. తర్వాత లోనికి గర్భగుడిలోకి వెళ్తారు, ఆనంద నిలయం. ఎందుకని? ఇక ఆనందంగానే మిగిలాం మనం. అవునా? ఇక ఆనందమే మనం. ఆనందం కాకుండా ఇంక రెండోది ఏమీ లేదు. ఇలా ఇప్పుడు మనం మన జీవిత లక్ష్యం అయిన అక్కడ మనం దేని నుంచి ముక్తి పొందాం? అసంతృప్తి నుంచి ముక్తి పొందాం. అసంతృప్తికి కారణం ఈ వెలితికి కారణం అహంకారం, అహంకారానికి కారణం అజ్ఞానం,
అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవటం. మొత్తం అన్నీ వచ్చినాయి అక్కడ. అప్పుడు ఏమైంది? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానం విజ్ఞానంగా పరిణమించి విజ్ఞానం అంటే ఏంటి? కూటస్థగా మిగలటం. ఆ మిగలటం వల్ల తృప్తాత్మ, తృప్తుడిగా మనం ఉన్నాం. అవునా? సో మనకి మన గురుదేవుల అనుగ్రహంతో మనం అందరం ఈ ద్వారాలని దాటుకుంటూ మన సహజ స్థితి అయిన మన స్వరూపాన్ని గుర్తించి స్వరూపంలాగా ఉండి నిత్య తృప్తులు అవుదామని ప్రార్థిస్తూ సత్సంగం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మనస్సున ఏకాగ్రత దీన్ని పొందాలంటే కొన్ని మార్గాలు